హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 5. విరాట్ హర్షిని మంచం మీద సెక్స్ చేసిన తరువాత విరాట్ సగం మంచం మీద సగం హర్షిని మీద నిద్రపోతూ ఉంటాడు. ఆ నొప్పి భరించలేక హర్షిని మరొక మంచం మీదికి వెళ్దాం అని అనుకుంటుంది. కానీ విరాట్ హర్షిని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. దానివల్ల హర్షిని వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు ఏమి చేయలేక హర్షిని ఆ మంచం మీదే ఉండిపోతుంది. కానీ తనకి చాలా నొప్పి వస్తుంది. మరుసటి రోజు ఉదయం విరాట్ నిద్ర లేవగానే హర్షిని వైపు చూస్తాడు. అక్కడ హర్షిని లేకపోవటంతో నేను మంచం మీద ఒంటరిగా ఉన్నాను, హర్షిని ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పకుండా, నా కండిషన్ ప్రకారం నాకు చెప్పకుండా ఎటు వెళ్ళకూడదు అని అనుకుంటాడు. ఆమె ఒకవేళ బాత్రూంలోకి ఉందా అని ఆలోచిస్తూ వెంటనే విరాట్ కూడా లేచి బాత్రూమ్ తలుపు తెరిచి చూస్తాడు. అక్కడ హర్షిని కనపడదు. బాత్రూంలో కొంచెం తడిగా ఉండడం గమనిస్తాడు. హర్షిని వెంటే లేచి స్నానం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అని అనుకుంటాడు. విరాట్ కూడా స్నానం చేసి ఆఫీస్ దుస్తులతో కిందికి వస్తాడు. వంటగదిలో తన కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయకపోతుండగా ఒక సేవకుడు వచ్చి విరాట్తో, సార్, మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద సిద్ధంగా ఉంది అని అన్నాడు. ఇది విన్న విరాట్ ఒక నిమిషం ఆశ్చర్యపోయాడు. నా బ్రేక్ఫాస్ట్ ఎవరు చేశారు? నా వంట నేనే చేసుకుంటా కదా, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని ఆ సేవకుని మీద కోప్పడతారు. సార్ కొంచెం ఆగండి, నేను వంట చెయ్యలేదు, మీకోసం హర్షిని మేడం వంట చేసి వెళ్ళిపోయింది. సారీ, అనవసరంగా నిన్ను తిట్టాను అని విరాట్ అంటాడు. అప్పుడు ఆ సేవకుడు కొంచెం తల వంచి, ఏం పర్వాలేదు సార్, ఇదంతా మాకు నార్మలే అని చెప్పి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి వెళ్ళిపోతారు. ఆమె వెళ్లే ముందు ఆహారం సిద్ధం చేసింది అని అనుకుంటాడు. వెంటనే విరాట్ హర్షినిని గుర్తు చేసుకుంటాడు. అతను ఒక లోతైన శ్వాస తీసుకొని, నేను అనవసరంగా తప్పుగా అనుకుంటున్నానేమో అని ఫీల్ అవుతూ ఉంటాడు. అతను డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు. డైనింగ్ టేబుల్ మీద ఆహారం సిద్ధంగా ఉంది. హర్షిని ఒక ఉత్తరం రాసి కూడా అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఏంది ఈ ఉత్తరం, ఎవరు రాశారు అని తెరిచి చూస్తారు. విరాట్ ఆ లెటర్ని తీసి అందులో నుండి చదువుతాడు. డైనింగ్ టేబుల్ మీద ఆహారం సిద్ధంగా ఉంది. ఈ రోజు నుండి నేను ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు మీ బంగ్లాకు వస్తాను. మధ్యలో నాకు కాల్ కానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏది చెయ్యవద్దు అని ఆ లెటర్లో రాసి బయలుదేరింది. మొదటి రోజు గడిచిపోయింది. ఇంకా 29 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నాకు ఇచ్చిన చెక్కుకు ధన్యవాదాలు అని చెప్తుంది. ఆ లేఖ చదివిన తరువాత విరాట్ తన చేతుల్లోని లేఖను చింపి విసిరి వేస్తాడు. విరాట్ ఆహారాన్ని తిని నేరుగా ఆఫీస్ దగ్గరకు బయలుదేరుతాడు. ఆఫీస్లో కూర్చున్న తరువాత కొన్ని గంటలకి వర్షిని ఆలోచనలు తన మనసులోకి చాలా చేరుతాయి. తన అటు ఇటు తిప్పుకుంటూ మల్లుతాయి. నా మనసులో రకరకాల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అది కేవలం హర్షిని మీదనే. నేను ఇలాంటి అమ్మాయిలతో చాలాసార్లు సెక్స్ చేశాను, కానీ హర్షిను నాకు చాలా గుర్తుకు వస్తుంది అని అనుకుంటారు. వెంటనే తన మేనేజర్ తలుపు కొడతాడు. కానీ విరాట్కు వినిపించలేదు. తలుపు చాలాసార్లు కొడతాడు. విరాట్కి తలుపు కట్టిన శబ్దం వినిపిస్తుంది. ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు. 3 లేదా 4 సార్లు తట్టిన శబ్దం వచ్చినప్పుడు అతను అకస్మాత్తుగా స్పృహ వచ్చింది. అతను ఎవరు తలుపు వైపు చూస్తాడు. అసిస్టెంట్ తలుపు దగ్గర నిలబడి ఉంటాడు. అతన్ని లోపలికి రమ్మని సైగ చేసి నేరుగా కూర్చున్నాడు. ఆ వ్యక్తి లోపలికి వచ్చి, మీరు ఈ రాత్రి కొత్త ప్రాజెక్టు కోసం దేశం విడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు కావాలంటే నేను టికెట్ బుకింగ్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు అకస్మాత్తుగా విరాట్కు హర్షిని గుర్తుకు వస్తుంది. ఈ రోజు నుండి ఒక ముఖ్యమైన ప్రాజెక్టు కోసం వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి హర్షిని నాకు దూరమవుతుందేమో అని అనుకుంటాడు. అప్పుడు విరాట్ నాతో పాటు హర్షినిని కూడా తీసుకొని పోతే ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే
అసిస్టెంట్కు 2 టికెట్లు బుకింగ్ చెయ్యి. నాతో పాటు దాదాపు 45 రోజులతో పాటు ఒక వ్యక్తి వస్తాడు అని అంటాడు. అసిస్టెంట్ ఎవరు సార్ ఆమె అబ్బాయా అని అడుగుతారు. నీకెందుకు అసిస్టెంట్, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అనగానే అసిస్టెంట్ కొంచెం కంగారు పడతాడు. విరాట్ వెంటనే నీకు కొన్ని వివరాలు పంపుతాను, అది చెప్పినట్లు చెయ్యి అని అంటాడు. అసిస్టెంట్ తల అడ్డంగా ఊపి వెళ్తారు. విరాట్ కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. హర్షిని నాతో పాటు మరొక దేశానికి వస్తుందా లేదా అని కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే ఎందుకు, తనకి ఫోన్ చేస్తే అర్థమవుతుంది కదా అని అనుకుంటాడు. వెంటనే విరాట్ తన ఫోన్ తీసుకొని హర్షినికి కాల్ చేస్తాడు. హర్షిని ఆసుపత్రిలో తన తండ్రి పక్కన కూర్చొని నవ్వుతూ మెల్లిగా కొంచెం అర్జున్కి సూప్ తాగిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. హర్షిని తన తండ్రి ఇంతకన్నా ముందు కంటే ఇప్పుడు కీమోథెరపీ స్టార్ట్ చేశాక కొంచెం మెరుగై చూసి చాలా సంతోషంగా ఉంది. తన తండ్రి అర్జున్ నవ్వుతున్న ముఖాన్ని చూసి ఆమె తన బాధనంతా మర్చిపోయింది. తన మనసులో ఈ చిరునవ్వు కోసం నేను ఎంత ఖర్చైనా సరే నేను పెడతాను, నా తండ్రికి నయం కావాలి అని అనుకుంటుంది. ఆమె ఎంత బాధనైనా భరించడానికి సిద్ధంగా ఉన్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను నా తండ్రికి మాట ఇచ్చాను, ఎలాంటి తప్పు చెయ్యను అని, కానీ నేను చేసేదే తప్పు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా హర్షిని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ మోగింది. ఆమె బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి ఈ నెంబర్ ఎవరిది అని చూస్తే ఇది కొత్త నెంబర్ అని అర్థమయ్యింది. అప్పుడు హర్షిని తన తండ్రికి నాన్న ఒక్క నిమిషం నేను కాల్ అటెండ్ అవుతాను అని చెప్పింది. హర్షిని వెంటనే తన తండ్రి చిన్నగా తల ఊపాడు. హర్షిని ఫోన్ తీసుకొని కాస్త దూరం వెళ్ళి హలో ఎవరు అని అడుగుతుంది. అప్పుడు అటువైపు నుంచి కాల్ వస్తుంది. ఎవరు అని అడుగుతున్నావేంది, నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదా అని విరాట్ కోపంగా అంటాడు. ఆ ఘాటుగా స్వరం వినిపిస్తుంది. సార్ మీరా, క్షమించండి, నేను నెంబర్ ఫీడ్ చేసుకోలేదు అని చెబుతుంది. కొంచెం విరాట్కి కోపం వస్తుంది. సరే నీకు ఒక విషయం చెప్పాలి, నేను చెప్పిన విషయం నువ్వు కాదనకూడదు అని అంటుంది. ఏ విషయం చెప్పండి సార్ అని అంటుంది. ఈ రోజు నుండి రాత్రి మన ఇద్దరము బయటికి వెళ్తున్నాం, తిరిగి రావటానికి 4-5 రోజులు పడుతుంది, కాబట్టి సిద్ధంగా ఉండు అని అంటాడు. విరాట్ చెప్పిన మాటలు విని హర్షినికి షాక్ అయింది. ఏంటి సార్ బయటికి వెళ్తున్నామా అంది. కూడా 4-5 రోజుల పాటు, అంత దూరం, నువ్వు ఏం చెప్తున్నావు విరాట్? ఆ మాట విన్న హర్షిని దీనంగా ఆశ్చర్యంగా అడుగుతుంది. సార్ నాకు కుదరదు సార్ అని చెప్తుంది. వెంటనే విరాట్కు మరింత కోపం ఎక్కువవుతూ ఉంటుంది. అప్పుడు ఫోన్లో అటువైపు నుంచి విరాట్ కాస్త కోపంగా మన ఇద్దరం ఈ వ్యాపార ప్రాజెక్ట్లో ప్రశ్నలు అడిగే హక్కు నీకు లేదని నేను ముందుగానే చెప్పాను, దానికి అగ్రిమెంట్ కూడా రాసుకున్నాము, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. సార్ నేను 29 రోజులు మాత్రమే ఉంటానని చెప్పాను కదా సార్, అది కూడా రాత్రిపూటే అని అన్నాను. ఆ మాట విన్న విరాట్ కాస్త కఠిన స్వరంతో మళ్ళీ ఇలా అంటాడు. నేను 4 లేదా 5 రోజుల పాటు బయటికి వెళ్ళాలి, కాబట్టి నువ్వు కూడా నాతో రావాలి అని అంటాడు. హర్షిని విరాట్తో చూడు, అలాంటిదేమీ జరగదు, మనం రాత్రిపూట మాత్రమే కలుసుకోగలమని, పగటిపూట కాదని నేను నీకు చెప్పాను సార్, నాకు కూడా నా సొంత వ్యక్తిగత జీవితం ఉంది, కాబట్టి నేను పగటిపూట నీతో ఎప్పుడు ఉండలేను అని అంది. అప్పుడు విరాట్ ఓహో, అయితే నీ రాత్రిపూట సమయానికి ధర, అదేవిధంగా నీ పగటిపూట సమయానికి ఈ 4-5 రోజుల సమయం ధర నేను రెట్టింపు ధరను నీకు ఇస్తాను. ఆ మాట విన్న హర్షిని కొంచెం ఆశ్చర్యంతో ఉండిపోతుంది. అక్కడికి వెళ్ళి విరాట్ ఏం చెయ్యబోతున్నాడు, నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ భయంగా ఉంటుంది.
విరాట్ కోపంగా, ఎంతసేపు ఆలోచిస్తున్నావు, నాకు సమాధానం కావాలి అని అంటారు. హర్షిని తన మనసును ఆలోచించేలా చేస్తుంది. రెంటింపు మొత్తం విని హర్షిని కళ్ళు ఉత్సాహంతో విశాలమయ్యాయి. విరాట్ ఆఫరు విని ఆమె ఆలోచించవలసి వస్తుంది. హర్షిని సూప్ తాగుతున్న తన తండ్రి వైపు చూస్తుంది. తన పెదవుల మీద చిరునవ్వు చూస్తూ, ఆమె తండ్రి చికిత్స కోసం నేను ఏ పనైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, నా తండ్రి ఆరోగ్యం నాకు ముఖ్యం అని అనుకుంటుంది. కాబట్టి ఆమె తండ్రి చికిత్స కోసం ఆలోచించి, సరే సార్, నేను మీతో పాటు వస్తాను, వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాల్సి వస్తుంది, అందుకే వస్తున్నాను అని చెప్తుంది. ఆ మాట విన్న విరాట్, ఎందుకు తినికి ఇంత డబ్బు కావాలి అని ఆశ్చర్యపోతాడు. సరే, ఏదైనా చేసుకో, వస్తున్నావు కదా అని గట్టిగా అంటాడు. వస్తున్నా సార్ అని చెప్తుంది. సరే, నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. ఇది విన్న విరాట్ ముఖం తనకి తెలియకుండానే తన మనసులో ఎంతో ప్రేమతో కూడిన భావోద్వేగాలు మరియు 1,000,00,000 చిరునవ్వులతో వెలిగిపోయింది. ఈరోజు రాత్రికి విమానం కాబట్టి సమయానికి నువ్వు ఇంటికి చేరుకో అని చెప్పి విరాట్ ఫోన్ కట్ చేశాడు. హర్షిని విరాట్ ఫోన్ కట్ చేసినాక చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఈయన నా వైపు బలవంతం పెడుతున్నాడు? సెక్స్ చేస్తూనే ఉన్నా, తనని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నా, ఏది కావాలంటే అది చేస్తూనే ఉన్నా, ఎందుకు తిను ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది. చికాకు పడుతుంది. కానీ డబ్బు సంపాదించడానికి ఇది తనకు గొప్ప అవకాశం అని ఆమె ఒప్పుకుంటుంది. కానీ ఆమె తన తండ్రి నుండి దూరంగా వెళ్ళాలని అనుకోలేదు. ముఖ్యంగా ఈ సున్నితమైన పరిస్థితుల్లో కాదు అని అనుకుంటుంది. కాసేపు హర్షిని వచ్చి తన తండ్రి దగ్గర కూర్చొని ఆమె ముఖంలో కొంచెం విచారం కనిపించింది. దాన్ని తన తండ్రి అర్జున్ గమనించాడు. ఏమైంది చిట్టి తల్లి, ఏమైంది చెప్పు, నీ బాధని నాలో పంచుకో అని అంటాడు. ఏం లేదు నాన్నగారు అంటే, చెప్పు, ఏం లేదు నాన్నగారు, నాకు ఆఫీస్ వర్క్లో కొంచెం ప్రెషర్ ఎక్కువైంది, అందుకే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, అంతేకాని నేను ఎలాంటి బాధ పడటం లేదు అని వాళ్ళ తండ్రికి సర్ది చెప్తుంది. ఆ మాట విన్నా కొంచెం నమ్మినట్టు నమ్మలేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరే తల్లి, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు ఉన్న రోజులు మంచివి కావు అని చెబుతూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి నేను కంపెనీకి బయలుదేరుతాను. నాకు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం నేను వారితో 4-5 రోజుల పాటు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ నేను నీతో ఉండనందుకు బాధ ఉంది అని చెప్తూ వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉంటూ తన తండ్రి వెనక వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను అటు వెళితే నా తండ్రికి ఏమైనా అవుతుందా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ నాకు వెళ్ళాలనిపించడం లేదు. నా బాస్ నన్ను తిడతాడు, నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు అని వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి హర్షిని తన నాన్న చెయ్యి పట్టుకొని, నీకు ఎందుకు వెళ్ళాలి అనిపించడం లేదు తల్లి, నాకు చెప్పు, నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హర్షిని, ఏం లేదు నాన్నగారు, నిన్ను వదిలిపెట్టి 4-5 రోజులు ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు అని అంది. అర్జున్ నవ్వుతూ హర్షిని తల నిమురుతూ, నాకేమీ జరగదు తల్లి, నేను పూర్తిగా బాగున్నాను, నా కోసం హాస్పిటల్లో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు కదా, నువ్వు ఇలాంటి భయం లేకుండా నీ పని పూర్తి చేసుకొని తిరిగిరా, నేను ఇక్కడే ఉంటానుగా అని చెప్పారు. కానీ హర్షిని మాత్రం వినలేదు. ఏమి కాదు, నువ్వు వెళ్ళు అని తన తండ్రి మాటకి విలువిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ తన మనసులో బాధపడుతూ వెళ్ళొస్తా అని చెప్పి విచారమైన చిరునవ్వు తన పెదవుల పైకి తీసుకొని వస్తుంది. సరే నాన్న, నేను వెళ్తున్నాను
అని చెప్తుంది. హర్షిని హాస్పిటల్లో నుంచి బయటికి వచ్చి నైట్ విరాట్తో బయటికి వెళ్ళాలి 4-5 రోజులు అన్నాడు. అసలు అతను ఏం రిచ్ పర్సన్, అతను కలిసే వ్యక్తులు కూడా ఎంతో ఉన్నత స్థాయిలోనే ఉంటారు కాబట్టి నేను విరాట్తో వెళ్తున్నాను కనుక నేను కూడా కొంచెం నీట్గా ఉండాలి అనుకొని హర్షిని షాపింగ్కి వెళ్ళాలి, బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది. ఇంతకుముందు హర్షిని తన సంపాదన ఎక్కువగా తన తండ్రికి ఖర్చు కావడం వలన ఆమె ఎక్కువగా బ్రాండెడ్ డ్రెస్ వేసుకోదు. కానీ ఇప్పుడు విరాట్తో బయటికి వెళ్ళాలి కాబట్టి షాపింగ్కి వెళ్ళి మోడర్న్ డ్రెస్ మరియు తనకి కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ షాపింగ్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని హర్షిని సాయంత్రం కాగానే తన బ్యాగ్ విరాట్ బంగ్లాకు చేరుకుంటుంది. ధరించి కూర్చొని ఉన్నాడు. అతను సోఫాలో దర్జాగా ఒక యువరాజులాగా కూర్చున్నాడు. అతని ఒక కాలు మరొక కాలు మీద ఉంది మరియు ఒక చెయ్యి సోఫాలో విశ్రాంతి మోడల్లో ఉంది. మరోవైపు విరాట్ మొబైల్లో ఏదో చూస్తున్నాడు. విరాట్ దృష్టిని తన వైపుకు ఆకర్షించడానికి హర్షిని గొంతులు కొద్దిగా క్లియర్ చేసుకుంది, తగ్గుతుంది. అది విన్న విరాట్ ఫోన్ నుండి కళ్ళు తీసి వర్షిణి వైపు చూస్తాడు. హర్షిని ఎప్పట్లాగానే టైట్ ఫిట్ పొట్టి డ్రెస్సులు వేసుకుంటుంది. అక్కడికి విరాట్ యొక్క పనివాడు వచ్చి హర్షిని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని కారులో పెడతాడు. విరాట్ హర్షిని దగ్గరికి వచ్చి చాలా బాగున్నావు, నువ్వు చాలా తెలివైన దానివి, డబ్బు కోసం నీ షరతుని కూడా చెడగొట్టావు అంది. మంచిది, డబ్బుతో ఒక వ్యక్తి చేయలేని పని ఏమీ ఉండదు, ముఖ్యంగా నీలాంటి అమ్మాయిలు. ఇప్పుడు వెళ్దాం, ఆలస్యం వెళ్తుంది అని అంటాడు. విరాట్ హర్షిని తన పక్కన నుండి దూరంగా తీసుకొని బయటికి వెళ్తాడు. విరాట్ మాటలు హర్షిని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె వీలైనంత వరకు విరాట్కు చెప్పాలని నిర్ణయించుకుంది తన మనసులోని మాట. కానీ ఈ సమయం కాదు. నా తండ్రి చికిత్స కోసం సిగ్గు లేకుండా డబ్బులు సంపాదించవచ్చని ఆమె తన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెడుతూ నా తండ్రి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చని అనుకుంటుంది. నా తండ్రి చనిపోతే నేను తట్టుకోలేను అని ఎంత బాధ కలిగినా సరే నా తండ్రికి బాధ కలిగించను అని హర్షిని వెళ్ళి కారులో కూర్చుంటుంది. విరాట్ డ్రైవర్ని డ్రైవ్ చేయమని అడుగుతారు. వారు కారు విమానాశ్రయానికి బయలుదేరుతుంది. విమానాశ్రయంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తరువాత విరాట్ మరియు హర్షిని విమానంలోకి ప్రవేశిస్తారు. విమానం వైపు చాలా జాగ్రత్తగా చూస్తుంది హర్షిని. ఈ రోజు వరకు ఆమె విమానాన్ని టీవీలో, సినిమాల్లో లేదా భూమి నుండి ఆకాశంలో ఎగురుతున్న ఉండడం మాత్రమే చూస్తుంది. హర్షిని ఆనందం చూసి విరాట్ కొంచెం చిరునవ్వు పడతాడు. హర్షిని విమానం వైపు తీక్షణంగా చూస్తుంది. అది చూసి విరాట్ గ్రహాంత వారసుడు అంతరిక్ష నౌక కాదు అని కఠినమైన స్వరంతో చెప్తాడు. విరాట్ తన బిజినెస్ క్లాస్కి వెళ్తాడు. బిజినెస్ క్లాస్ వెలుపల కొంతమంది ఎయిర్ హోస్టర్లు మరియు పైలట్లు స్వయంగా విరాట్కు అక్కడ స్వాగతం పలుకుతారు. విరాట్ స్వాగతం పట్ల అందరూ శ్రద్ధ వహిస్తారు. హర్షిని కూడా విరాట్ వెనక బిజినెస్ క్లాస్లోకి ప్రవేశిస్తుంది. విరాట్ ముందుకు నడుస్తాడు. అతని వెనకాల హర్షిని అనుసరిస్తుంది. హర్షిని ఎయిర్ హోస్టర్ మరియు హెలికాప్టర్లను చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె పైకి వెళ్తున్నప్పుడు ఆమె కాళ్ళు మడమల కారణంగా కొద్దిగా నొప్పి చెందింది. ఆమె పదే ముందు పైలట్ ఆమె చేతులను పట్టుకొని మేడం దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హర్షిని మరియు విరాట్ విమానంలో ఏం చేస్తారో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఫుల్ సస్పెన్సివ్ స్టోరీ. మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.